హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీ అందరికి. ఈ కాన్సెప్ట్ మీకు బ్రెయిన్ లో కూర్చుంటేనే ఈ ఫర్దర్ గా ఈ మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఎందుకు జరుగుతుంది, గత 30-40 ఏళ్ళుగా యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అసలు మిడిల్ ఈస్ట్ లో, అది ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు వచ్చి అవుతుంది అన్న కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ రోజు. ఆ మ్యాప్ ఏ రాల్ఫ్ పీటర్స్ బ్లడీ బార్డర్స్ మ్యాప్. రాల్ఫ్ పీటర్స్ అనే వ్యక్తి యుఎస్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి. చాలా ఏళ్ళు యుఎస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ లో పనిచేసిండు. సో వన్ ఆఫ్ ద కోర్ థింకర్స్ అండ్ ఇంపార్టెంట్ పీపుల్ విత్ ఇన్ ద యుఎస్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. సో ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఈయన ఒక పేపర్ పబ్లిష్ చేసిరు. అది 90s నుండి రాస్తూ వచ్చిర్రు. బట్ అఫీషియల్ గా 2006 లో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్ పేరు బ్లడ్ బార్డర్స్, హౌ ఎ బెటర్ మిడిల్ ఈస్ట్ వుడ్ లుక్. ఈ ఆర్టికల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జర్నల్ లో పబ్లిష్ అయింది 2006 లో. బట్ ఈ ఆర్టికల్ గురించి విత్ ఇన్ అమెరికన్ మిలిటరీలో అవేర్నెస్ ఉన్నది 90s నుండి. సో 2006 లో ఫస్ట్ టైం పబ్లిక్ లోకి ఈ ఆర్టికల్ ని, ఈ ఐడియాని ఇంజెక్ట్ చేసిర్రు. అండ్ ఆబ్వియస్లీ ఆర్టికల్ అనేది చాలా రాడికల్ ఐడియా, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. అమెరికా ఏ విధంగా చూస్తున్నది మిడిల్ ఈస్ట్ ని అని. అండ్ ఇక్కడ ఇండియా టాపిక్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఈ రాల్ఫ్ పీటర్స్ ఆర్గ్యుమెంట్ చాలా క్లియర్. అదేంటంటే వరల్డ్ వార్ 1 తర్వాత ఈ మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉందో, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ యొక్క బార్డర్స్ అన్నవి ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయబడ్డాయి వరల్డ్ వార్ 1 తర్వాత. సో ఏదైతే సైక్స్ పైకట్ అగ్రిమెంట్ ఉందో 1916 లో రాయబడింది. వరల్డ్ వార్ 1 తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, ఈ యూరోప్ అందరూ కలిసి ఈ మిడిల్ ఈస్ట్ ని రీడ్రా చేసిర్రు. ఆర్టిఫిషియల్ గా రీడ్రా చేసిర్రు వాళ్ళ కన్వీనియన్స్ ల ప్రకారం. అండ్ ఈ సైక్స్ పైకెట్ అగ్రిమెంట్ ప్రకారం ఏవైతే కంట్రీలు ఏర్పడ్డాయో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయబడ్డాయి. అంటే చారిత్రాత్మకంగా ఏ గ్రూపులు అయితే కలిసి లేవో ఆ గ్రూప్లని కలిసి ఒక కంట్రీలో పెట్టడం జరిగింది. అండ్ చాలా గ్రూప్లని వేరే వేరే కంట్రీస్ లో విడగొట్టడం జరిగింది. సో దీని వల్ల టెన్షన్స్ క్రియేట్ అయినాయి, పవర్ స్ట్రగుల్స్ అనేవి క్రియేట్ అయినాయి. అందుకని 20th సెంచరీ మొదలు మిడిల్ ఈస్ట్ అనేది ఏ రోజు కూడా లార్జ్లీ స్టేబుల్ గా లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక యుద్ధం జరుగుతానే వస్తున్నది. దీంట్లో చాలా మేజర్ కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి. దాంట్లో కొన్ని హైలైట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్. అంటే విత్ ఇన్ ద ముస్లిం వరల్డ్ లో 2 మేజర్ గ్రూపులు ఉన్నాయి. ఒకటి సున్నీ గ్రూప్, ఒకటి షియా గ్రూప్. సో వీళ్ళ మధ్యలో ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు అనేది జరుగుతూ ఉంటది. సో ఇది మేజర్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్ లో. అండ్ ఆబ్వియస్లీ ఇంకో పెద్ద మేజర్ ప్రాబ్లం వచ్చేసి కర్డ్స్, అంటే కుర్దులో అంటారు కదా. వీళ్ళని 4 కంట్రీల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకంటే ఒక సెపరేట్ కంట్రీ ఐడెంటిటీ లేకుండా 4 కంట్రీలో వీళ్ళని తీసుకెళ్లి పడేసిర్రు. అండ్ వీళ్ళు 4 కంట్రీలోను మైనారిటీసే. అండ్ వీళ్ళు డే 1 నుండి పర్సిక్యూట్ అవుతూ వస్తున్నారు. వీళ్ళు అన్యాయాలకు గురవుతూనే వస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ వేరే వేరే ట్రైబ్స్ కూడా అక్రాస్ ద బార్డర్స్ మనకి విడగొట్టడం జరిగింది. అండ్ న్యాచురల్ ఈ కాన్ఫ్లిక్ట్ల వల్ల సివిల్ వార్లు, టెర్రరిజం, డిక్టేటర్షిప్, వైలెన్స్ అన్నది కాన్స్టెంట్ గా వస్తూనే ఉన్నది. సో దీనికి సొల్యూషన్ రాల్ఫ్ పీటర్స్ ఏమి ఇచ్చిందంటే ఈ బార్డర్లన్నీ ఫేక్, ఆర్టిఫిషియల్. సో కొత్తగా బార్డర్లు క్రియేట్ చేయాలి అన్నది ఆయన సొల్యూషన్. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. 20th సెంచరీ స్టార్టింగ్ కి 20th సెంచరీ ఎండింగ్ కి ఏం జరిగింది? 20th సెంచరీ స్టార్టింగ్ లో పవర్ లో ఉన్నది ఎవరు? బ్రిటన్, యూరోప్. బై ద ఎండ్ ఆఫ్ 20th సెంచరీ కోల్డ్ వార్ ఎండ్ అయ్యే టైం కి ప్రపంచంలో ఒక్కడే గుండా ఉన్నాడు, ఒక్కడే బాస్ ఉన్నాడు, అదే అమెరికా. అండ్ మిడిల్ ఈస్టే వరల్డ్ మొత్తానికి లించ్ పిన్. గ్లోబల్ ట్రేడ్ కైనా, ఆయిల్ కైనా, పాపులేషన్ కైనా అన్ని విధాలుగా చూసుకుంటే క్రాస్ రోడ్స్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్ట్ ఎవరైతే కంట్రోల్ చేస్తాడో వాడే సూపర్ పవర్, వాడే గ్లోబల్ పవర్. సో అమెరికాకి తన సొంత అంబిషన్ ఉన్నది, మిడిల్ ఈస్ట్ ని ఏ విధంగా చూడాలి, మిడిల్ ఈస్ట్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని. ఈ బ్రిటన్, యూరోప్ గీసిన మ్యాప్ అమెరికాకి నచ్చలేదు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద 20th సెంచరీ అమెరికాకి మిడిల్ ఈస్ట్ ని రీడ్రా చేసేంత పవర్, కెపాసిటీ వచ్చినాయి. సో అందుకోసం అని చెప్పి మిడిల్ ఈస్ట్ ని మళ్ళీ రీడ్రా చేయాలి అని ఒక డెసిషన్ కి వచ్చారు, ఒక కంక్లూజన్ కి వచ్చారు. దానికి వాళ్ళు బయట చెప్పే కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నామని చెప్తారు. కానీ ఈ మ్యాప్లు రీడ్రా చేయడానికి కూడా యుద్ధాలు జరుగుతాయి. ఈ మ్యాప్ రీడ్రా చేయడానికి కూడా జనాలు డిస్ప్లేస్ అవుతారు. ఈ మ్యాప్లు రీడ్రా చేయడానికి కూడా బ్లడ్ అనేది పారుతుంది. అందుకే ఆర్టికల్ టైటిల్ పేరే బ్లడ్ బార్డర్స్. బట్ ఆబ్వియస్లీ అమెరికన్స్ డోంట్ కేర్. అండ్ వాళ్ళు ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు ఆల్రెడీ. సో వాళ్ళ విజన్ ఏంటి ఈ ప్లాన్ లో? ఫస్ట్ థింగ్ వచ్చేసి కర్డిస్తాన్, అంటే ఒక ఫ్రీ కర్డిస్తాన్. కర్డ్ పీపుల్, కుర్ద్ పీపుల్ అందరికి ఒక సెపరేట్ కంట్రీ క్రియేట్ చేయడం. ఈ కంట్రీకి మేజర్ ఏరియాస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో కుర్ద్ పీపుల్ 4 కంట్రీలో ఉన్నారు ఈ రోజు. అవి వచ్చేసి ఇరాక్, ఇరాన్, సిరియా, టర్కీ. ఇరాక్ లో ఆల్రెడీ వీళ్ళకు ఒక ఇండిపెండెంట్ అటానమస్ రీజన్ వచ్చేసింది థ్యాంక్స్ టు ఇరాక్ వార్ స్టార్టింగ్ ఇన్ 2003 విచ్ ఈస్ అగైన్ స్టార్టెడ్ బై యుఎస్ఏ. ఆ ప్లాన్ ప్రకారం ఇరాక్ లో కుర్ద్ పీపుల్ కు ఆల్రెడీ వాళ్ళ ఇండిపెండెంట్ అటానమస్ రీజన్ వచ్చేసింది. సిరియాలో కూడా సేమ్. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన కంట్రీస్ ఏంటి? ఇరాన్, టర్కీ. ఇరాన్ లో ఈ రోజు ఆల్రెడీ వార్ అనేది జరుగుతున్నది. అండ్ ఈ రోజు వార్ యొక్క వన్ ఆఫ్ ద ప్రైమరీ ఎజెండా ఇస్ బాల్కనైజేషన్ ఆఫ్ ఇరాన్. అంటే ఇరాన్ ని ముక్కలుగా చేసి పర్షియన్ పీపుల్ కి ఇంత జాగా, మెయిన్ జాగా, కుర్ద్ పీపుల్ కి ఒక జాగా, అగైన్ బలోచ్ పీపుల్ కి ఒక జాగా, ఈ విధంగా బాల్కనైజ్ చేయాలి అని చూస్తున్నారు. ఆ ప్లాన్ ఈ రోజు అండర్ వేలో ఉన్నది. అండ్ ఆల్రెడీ నెతన్యాహు డిక్లేర్ చేసిర్రు, యుఎస్ పాలిటిషియన్స్ కూడా డిక్లేర్ చేసిర్రు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ టర్కీ అని. సో ఈ 4 కంట్రీస్ లోంచి ఒక ఇండిపెండెంట్ కుర్దిస్తాన్ అన్నది క్రియేట్ చేయడం ఒక అజెండా, వన్ ఆఫ్ ద ప్రైమరీ స్టేటెడ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యుఎస్ మిలిటరీ. అండ్ రాల్ఫ్ పీటర్స్ బ్లడ్ బార్డర్స్ దానికి మన రెఫరెన్స్. అండ్ ఇట్స్ ట్రూ, బై ద వే, ఇట్స్ ట్రూ. అండ్ ఈ రాల్ఫ్ పీటర్స్ ప్లాన్ లో
నెక్స్ట్ బిగ్గెస్ట్ అజెండా ఏంటంటే సౌదీ అరేబియన్ బ్రేక్ చేయాలి. దీంట్లో బిగ్గెస్ట్ విషయం ఏంటంటే వాటికన్ స్టైల్లో, అంటే మనం టెక్నికల్లీ చూసుకుంటే వాటికన్ సిటీ అనేది విత్ ఇన్ రోమ్ విత్ ఇన్ ఇటలీలో ఉంటది. కానీ వాటికన్ సిటీ అనేది ఒక సెపరేట్ కంట్రీ, సెపరేట్ ఇండిపెండెంట్ ఎంటిటీ. కానీ మక్కా మదీనా ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ముస్లిమ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియస్ సైట్స్, అవి టెక్నికల్లీ సౌదీ అరేబియా కిందికి వస్తాయి. సో ఈ రాల్ఫ్ పీటర్స్ బార్డర్ ప్లాన్ ప్రకారం మక్కా మదీనాని వాటికన్ స్టైల్లో సపరేట్ ఇండిపెండెంట్ ఎంటిటీస్ లాగా పెట్టి ఒక ఇస్లామిక్ సేక్రెడ్ స్టేట్ అనేది క్రియేట్ చేసి ఇస్లామిక్ వాటికన్ లాగా దాన్ని పొజిషన్ చేయాలి అన్నది ప్లాన్. అండ్ సౌదీ అరేబియాలో ఇంకో ముక్క ఆయిల్ రిచ్ రీజన్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ రీజన్, ఆ రీజన్ హిస్టారికల్ గా సౌద్ రీజన్ వాళ్ళకి రాదు. ఐ మీన్ ఈ రోజు ఎవరైతే పవర్ లో ఉన్నారో సౌదీ అరేబియాలో అల్ సౌద్ ఫ్యామిలీ, వాళ్ళ ఈస్టర్న్ రీజన్ కి నేటివ్స్ కాదు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌదీ అరేబియాలో ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో అక్కడ షియాస్ ఉంటారు. అండ్ ఈరోజు సౌదీ అరేబియా ఈజ్ రూల్డ్ బై సున్నీస్. అల్ సౌద్ ఫ్యామిలీ ఆర్ సున్నీస్. సో ఈ ఆయిల్ రిచ్ ఈస్టర్న్ రీజన్ ని ఒక షియా, అరబ్ షియా స్టేట్ లాగా డిక్లేర్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఏరియాలో ఈ సున్నీ డామినేటెడ్ సౌద్ ఫ్యామిలీకి కంట్రోల్ ఇవ్వాలి అన్నది ప్లాన్. అగైన్ బై ద ఎండ్ ఆఫ్ ద ప్లాన్ అల్ సౌద్ వాళ్ళు పవర్ లో ఉంటారా లేదా అన్న చూడాలి మనము. బట్ సౌదీ అరేబియాని ముఖ్యంగా 3 పార్ట్ల లాగా డివైడ్ చేసి సదర్న్ రీజన్ లో గ్రేటర్ యమన్ క్రియేట్ చేసి ఒమాన్ కి ఇంకొంచెం రీజన్ ఇచ్చి ఈ ఈస్టర్న్ ఆయిల్ రిచ్ రీజన్ లో షియా అరబ్ స్టేట్ ఒకటి క్రియేట్ చేసి మక్కా మదీనాను ఒక ఇండిపెండెంట్ ఇస్లామిక్ వాటికన్ లాగా క్రియేట్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఏరియాలో సౌదీ అరేబియాని ఉంచుదాము అన్నది ప్లాన్. అగైన్ ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు నో డౌట్. అండ్ ఇనిషియల్ గా ఇరాక్ కూడా దే హ్యాడ్ అ ప్లాన్. ఇరాక్ ని ముఖ్యంగా 3 పార్ట్లుగా డివైడ్ చేద్దామని. ఒకటి సున్నీ ఇరాక్, నెక్స్ట్ షియా ఇరాక్, షియా అరబ్ స్టేట్, 3 వచ్చేసి కుర్దిస్తాన్. ఈ ప్లాన్ బేసికలీ ఆల్రెడీ ఈ రోజు ఇంప్లిమెంట్ అయిపోయింది. షియా పీపుల్ కంట్రోల్ ఏ సర్టన్ రీజన్ ఆఫ్ ఇరాక్ టుడే, సున్నీ పీపుల్ కంట్రోల్ ఏ పార్ట్ ఆఫ్ ఇరాక్ టుడే. అండ్ ఇందాక చెప్పినట్టు కుర్ద్ కి ఆటోనమస్ రీజన్ ఆల్రెడీ ఉన్నది. కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి, బట్ ఒక 10-15 ఇయర్స్ లో ఈ ఇరాక్ ప్లాన్ అనేది కంప్లీట్ గా మనకి రియాలిటీలోకి వచ్చేస్తుంది. పార్ట్లీ ఆల్రెడీ అయిపోయింది అండ్ రాను ముందు కూడా క్లియర్ గా ఇది ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో ఇరాక్ ప్లాన్ అనేది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అండ్ అదే విధంగా సిరియాకి కూడా సేమ్ ప్లాన్, సిరియాని కూడా కంప్లీట్లీ డిస్మాంటిల్ చేయాలి అన్నది అజెండా ఈ ప్లాన్ ప్రకారం. అండ్ గత కొన్నేళ్లుగా సిరియాలో జరుగుతున్న సివిల్ వార్ తర్వాత ఈ రోజు డిఫాక్టోగా సిరియా అనేది బైఫర్కేట్ అయిపోయింది, సిరియా అన్నది బాల్కనైజ్ అయిపోయింది. సో ద ప్లాన్ ఇస్ స్టిల్ ఆన్. సిరియాలో అది కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అయిపోయింది ఈ రోజు. బట్ ఈ రోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఇరాన్ కి వీళ్ళ ప్లాన్ ఏంటి అండ్ ఇరాన్ లో ఈ రోజు ఏం జరుగుతున్నది, అది బ్లడ్ బార్డర్స్ అన్న కాన్సెప్ట్ తోని ఎట్లా లింక్ అవుతుంది. మనకు తెలుసు ఇరాన్ లో మెజారిటీ రిలీజన్ వచ్చేసి మెజారిటీ పీపుల్ వచ్చేసి షియా. కానీ ఈ బ్లడ్ బార్డర్స్ అన్న కాన్సెప్ట్ లో షియా పీపుల్ అందరినీ కలిపి పెట్టారు. దీంట్లో మళ్ళీ ఎథ్నిసిటీని ఇంట్రడ్యూస్ చేసి పర్షియన్ షియా పీపుల్ వేరే, అరబ్ షియా పీపుల్ వేరే. సో అరబ్ షియా కంట్రీ ఒకటి క్రియేట్ చేసి నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఒక పీస్ తీసుకెళ్లి ఫ్రీ కుర్దిస్తాన్ లో కలిపి నెక్స్ట్ ఏదైతే ఈస్ట్ లో బలోచిస్తాన్ ఉంటుందో పాకిస్తాన్ లో ఉన్న బలోచిస్తాన్, ఈ 2 ఏరియాని కలిపి ఒక ఫ్రీ బలోచిస్తాన్ క్రియేట్ చేసి ఈ మిగిలిన కొంచెం జాగాలో పర్షియన్ షియా ముస్లిమ్స్ కి ఒక కంట్రీ ఉంటది విచ్ వుడ్ బి ఇరాన్. సో ఇరాన్ సిగ్నిఫికెంట్ టెరిటరీ అనేది లూజ్ కాబోతున్నది. రాల్ఫ్ పీటర్స్ బ్లడ్ బార్డర్స్ ప్లాన్ ప్రకారం ఇదే అజెండా. అండ్ అది ఈ రోజన్నా రేపన్నా ఇంకో 10-20 ఏళ్లలో అన్న ఇంప్లిమెంట్ అవుతుంది. ఇదే మనకి ఫ్యూచర్, ఇరాన్ యొక్క ఫ్యూచర్. అమెరికా డిసైడ్ అయింది, ఇదే జరుగుతుంది. సో ఇరాన్ లో గేమ్ ప్లాన్ ఇది ముఖ్యంగా మీరు అందరూ అర్థం చేసుకోండి. అఫ్ కోర్స్ ఇది ఒక రోజులో ప్లే అవుట్ కాకపోవచ్చు, కొన్నేళ్ళు బట్టి వచ్చి జరగడానికి, బట్ అమెరికన్ అజెండా అయితే ఇదే. అండ్ ఇది అమెరికన్ అజెండానా లేకపోతే ఇజ్రాయలీ అజెండానా, గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఏంటి, ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ సెపరేట్ వీడియోలో మనం హ్యాండిల్ చేద్దాము. ఈ రోజు అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ డెఫినెట్లీ హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ ఆల్ ఆఫ్ దిస్. గ్రేటర్ ఇజ్రాయెల్ ఇస్ ద ఐడియా, గ్రేటర్ ఇజ్రాయెల్ ఇస్ ద అజెండా. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ పాకిస్తాన్ ని కూడా ఈ రాల్ఫ్ పీటర్స్ ప్లాన్ లో డిస్మాంటిల్ లేకపోతే బాల్కనైజ్ చేసే ప్లాన్ ఉన్నది వీళ్ళకి. వెస్ట్ లో ఏదైతే పాష్తూన్ పీపుల్ డామినేటెడ్ రీజన్ ఉంటుందో, ఖైబర్ పఖ్తూన్వా ఏదైతే కేపీ రీజన్ అంటారో ఆ రీజన్ మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో కలపాలి అన్నది ప్లాన్. నెక్స్ట్ సౌత్ వెస్ట్ పాకిస్తాన్ లో ఏదైతే బలోచిస్తాన్ ఉంటుందో అది ఆల్రెడీ మన ఇండియన్స్ అందరికీ తెలుసు. బలోచిస్తాన్ ఇండిపెండెన్స్ కోసం చాలా రోజుల నుంచి కొట్టాటలు జరుగుతున్నాయి అండ్ అది క్రమేణా కూడా పెరుగుతుంది అండ్ అమెరికా విల్ ఫెసిలిటేట్ దట్ ప్రాసెస్. ఇండియాకి దీంట్లో ఏమైనా రోల్ ఉంటుందా లేదా నాకు తెలియదు, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. బట్ బలోచిస్తాన్ ఏదైతే ఇరాన్ లో మిగిలిన బలోచిస్తాన్ అండ్ పాకిస్తాన్ లో బలోచిస్తాన్ రెండింటిని కలిపి ఒక లార్జర్ ఫ్రీ బలోచిస్తాన్ అనేది క్రియేట్ చేయాలి అనేది అమెరికన్ అజెండా, అమెరికా స్టేటెడ్ అజెండా. సో ఈ వెస్టర్న్ రీజన్ వెస్ట్ ఆఫ్ ఇండస్ రివర్ ఏదైతే ఉందో అది మొత్తం పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఈ రాల్ఫ్ పీటర్స్ ప్లాన్ లో గిల్గిట్ బాల్టిస్తాన్ అండ్ అదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏవైతే ఈ రీజన్స్ ఉన్నాయో ఇవి పాకిస్తాన్ తోనే ఉంటాయి. ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో, గిల్గిట్ బాల్టిస్తాన్ ఉందో, పాకిస్తాన్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిన ఇండియన్ టెరిటరీ, అవి అల్టిమేట్లీ మళ్ళీ మన ఇండియాకే ఇచ్చేస్తారు అన్నది అమెరికా ఏదో విధంగా కన్ఫర్మ్ చేసింది. అండ్ మొన్న సైన్ చేసిన ట్రేడ్ డీల్ లో కూడా అదే విషయం మళ్ళీ రీటరేట్ అయింది. మోర్ ఆర్ లెస్ పబ్లిక్ ఇది. అండ్ ఇది ఒక్కటే కాదు, చైనా ఆక్యుపై చేసిన అక్సై చిన్ను కూడా మళ్ళీ మన ఇండియాలోకి రాబోతుంది అన్న దానికి కూడా ఈ ట్రేడ్ డీల్ లో మనకి బిహైండ్ ద సీన్స్ ఏదో ఒక అగ్రిమెంట్ జరిగినట్టుగా మనకి అనిపిస్తున్నది, తెలుస్తున్నది, ఇన్ఫర్మేషన్ వస్తున్నది. అగైన్ దీని మీద చాలా స్పెక్యులేషన్స్
ఉండొచ్చు. ఏదైతే పాకిస్తాన్, చైనా ఇల్లీగల్‌గా మన ల్యాండ్ ఆక్యుపై చేసి పెట్టిర్రో అది తిరిగి మనకే ఇస్తది విత్ ద అప్రూవల్ ఆఫ్ యూఎస్ఏ. అది మనకే తిరిగి రాబోతుంది అని మోర్ ఆర్ లెస్ కన్ఫర్మ్ అయింది. ఎన్ని రోజులకు వస్తుందో మనం చూద్దాం. అగైన్ మీకు దీని మీద డిస్ప్యూట్ ఏదన్నా ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. యూ ఆర్ ఫ్రీ టు డిసగ్రీ. ఇప్పుడు ఇది జరగలేదు కాబట్టి జరగనంత వరకు జరగనట్టే కదా. సో జరుగుతుందా జరగదా మనకి వెయిట్ చేసి చూడాలి. సమయమే నిర్ధారిస్తుంది ఆ విషయాన్ని. సో ఇది కాంట్రవర్షియల్ రాల్ఫ్ పీటర్స్ బ్లడ్ బార్డర్స్ థియరీ. అఫ్ కోర్స్ ఈ విషయాన్ని పెంటగాన్ డినై చేసింది, మాకేం ఇలాంటి అఫీషియల్ ప్లాన్స్ లేవని. రాల్ఫ్ పీటర్స్ కూడా తర్వాత వచ్చి ఇది ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పిండు. అఫ్ కోర్స్ దే వుడ్ డూ దట్. బట్ జరిగిన మనం ఒకసారి హిస్టరీని చూసుకుంటే ఏం జరుగుతూ వస్తుంది ఈ కాలంలో అని మనం చూసుకుంటే రాల్ఫ్ పీటర్స్ బ్లడ్ బార్డర్స్ ప్లాన్ టు ద టీ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నది. అండ్ ఈ పేపర్ పబ్లిష్ అయింది 2006 లో. కానీ ఈ పేపర్ లేట్ 90s నుండే ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది. అండ్ అమెరికా కోల్డ్ వార్ ఎండ్ అయినప్పటి నుండి మిడిల్ ఈస్ట్ మీద ఫోకస్ చేసింది. వాళ్ళ దృష్టికోణం మిడిల్ ఈస్ట్ మీద ఉన్నది. సో దానిలో భాగంగానే ఇరాక్ వారు ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్లాన్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నది. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ ప్లాన్, ఈ వార్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని. బట్ దీంట్లో ఇండియాకి ఏదైనా పాజిటివ్ ఉంది అంటే మన రీజన్స్ మనకు వాపస్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ త్రూ దిస్ చాలా టర్బ్యులెన్స్ అనేది ఉండబోతుంది మిడిల్ ఈస్ట్ లో. చాలా మంది చనిపోబోతున్నారు, చాలా వైలెన్స్ అనేది క్రియేట్ కాబోతున్నది. అండ్ దీనికోసం అమెరికన్ ఇజ్రాయలీ ట్రూప్స్ కూడా బలవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకా మిడిల్ ఈస్ట్ లో పీపుల్ అయితే డిస్ప్లేస్ అవుతారు. మాస్ డిస్ప్లేస్మెంట్, మాస్ ఎథనిక్ వైలెన్స్ అనేది జరగబోతున్నది. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. బట్ అమెరికా ఈజ్ అడమెంట్ ఆన్ దిస్ అండ్ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్లెస్ ఏదన్నా డ్రాస్టిక్ గా జరిగితే తప్పించి అమెరికా ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి తీరుతుంది. రష్యా, చైనా కూడా దీంట్లో పెద్ద గేమ్ రోల్ ప్లే చేయలేవు. ఎందుకంటే చైనా ఈజ్ నాట్ ఎ మిలిటరీ సూపర్ పవర్ అండ్ రష్యా ఈజ్ ఎంటాంగిల్డ్ ఇన్ ద యుక్రెయిన్ లో రష్యా ఆల్రెడీ ఎంటాంగిల్ అయిపోయి ఉన్నది, వీక్ అయిపోయి ఉన్నది. పెద్ద ఏం చేసే స్టేజ్ లో కూడా లేదు రష్యా. సో ఇది మెయిన్ ఫోకస్ మనకి ఈ రోజు. మీరు ఇప్పుడు ఇరాన్ లో నెక్స్ట్ ఏం అప్డేట్ వస్తున్నా గానీ మీరు ఈ రాల్ఫ్ పీటర్స్ బార్డర్ ప్లాన్ అన్నది మీరు బ్రెయిన్ లో పెట్టుకుంటే మీకు చాలా విషయాలు క్లియర్ అవడం స్టార్ట్ అవుతాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పీస్ అన్నమాట, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ యూ కెన్ రిఫర్ బ్యాక్ టు ఎవ్రీ టైమ్ ఇరాన్ లో ఏదైనా కొత్త డెవలప్మెంట్ వచ్చినప్పుడు, ఈ వార్ లో ఏదైనా కొత్త డెవలప్మెంట్ వచ్చినప్పుడు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. అండ్ ఆబ్వియస్లీ ఇదేం సింపుల్ ప్లాన్ కాదు, చాలా కాంప్లికేటెడ్ ప్లాన్. ఇట్లా క్లియర్ గా జనాలు ఈ బార్డర్ నేనుంటా, ఈ ఏరియాలో నేనుంటా అని ఉంటారు కదా. చాలా సిటీస్ లో మిక్స్డ్ పాపులేషన్ ఉంటది, చాలా వైలెన్స్ అన్నది జరగబోతున్నది. బట్ అమెరికా ఇస్ రెడీ అండ్ అమెరికా ఇస్ డిటర్మిన్డ్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వీళ్ళు దీనికోసం చాలా కోవర్ట్ ఆపరేషన్లు కూడా క్రియేట్ చేసి ఉన్నారు. ఐసిస్ అనేది అమెరికా ఏ విధంగా క్రియేట్ చేసింది, ఇనిషియల్ గా అల్ఖైదాని ఏ విధంగా అమెరికా ఫండ్ చేసింది, ఈ టాపిక్స్ మీద కూడా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ లేకపోతే క్విక్ ఎక్స్ప్లెయినర్ కావాలంటే నేను చేస్తాను. మెయిన్ గా ఐసిస్ అన్నది ఏ విధంగా అమెరికా క్రియేట్ చేసింది అవుట్ ఆఫ్ ఇరాక్ బాత్ పార్టీ. అండ్ ఈ రోజు ఐసిస్ ని ఏ విధంగా అమెరికా వాడుకుంటుంది సిరియాలో, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇరాన్ లో ఏ విధంగా ఐసిస్ ని వాడుకోవాలనుకుంటుంది. ఆ టాపిక్ కూడా మీకు కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా క్విక్ మీకు ఎక్స్ప్లెయినర్స్ పెట్టాలంటే పెడతా ఉంటాను నేను ఎప్పటికప్పుడు. ఈ ఇరాన్ వార్ దృష్ట్యా చాలా ఇన్ఫర్మేషన్ టక బయటకు వస్తా ఉన్నది. అండ్ మనం మూవీ రివ్యూస్ క్విట్ చేసినప్పటి నుండి కూడా మన ప్రొడక్షన్ లైన్ మొత్తం మార్చేసినాము. సో లొకేషన్, షూట్ వీటన్నిటి కూడా టైం పడుతున్నది. అంటే టైం తీసుకొని కొత్త వీడియోలు, కొత్త టాపిక్ చేద్దాం అన్న ఐడియా ఉండే నాకు. బట్ సడన్ గా ఈ వార్ వచ్చేసింది, కొత్త ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది సడన్ గా. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని మీరు అడుగుతున్నారు. బట్ మేము డెవలప్ చేస్తున్న కొత్త పైప్ లైన్ లో కంటెంట్ టక రాలేకపోతున్నది. సో మన లాంగ్ ఫామ్ లో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో వీడియోస్ వస్తాయి. బట్ మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి, కొంచెం కొత్త కాన్సెప్ట్లు ఇవన్నీ ఫిల్ చేయడానికి ఇట్లా అప్పటికప్పుడు యాడ్ హాక్ గా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంతే బేసిక్ గా ఉంటది ఇక్కడ కాన్సెప్ట్. మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కొంచెం బెటర్ ఉంటది, ఆడియో ప్రొఫెషనల్ గానే రికార్డ్ చేస్తున్నాను. బట్ వీడియో కొంచెం బేసిక్ ఉంటది, గ్రాఫిక్స్ అవన్నీ కొంచెం బేసిక్ ఉంటే మీరు అందరూ ఓకే అంటే ఐ కంటిన్యూ టు డూ సచ్ వీడియోస్. టక కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో దట్ లాంగర్ వీడియోస్ లో ఆ కాన్సెప్ట్ గ్యాప్ అనేది ఉండదు. అండ్ వీడియోస్ కూడా మీకు కూడా ప్రతిదీ 4-5 డేస్ కాకుండా ఇట్లా టక వీడియోలు చూడడానికి కంటెంట్ ఉంటుంది. సో మీరు ఓకే అంటే చెప్పండి. ఈ న్యూ ఫార్మాట్ లో కూడా టక వీడియోలు చేస్తాను, రిలీజ్ చేసేస్తాను ఉంటాను ఎప్పటికప్పుడు. ఎందుకంటే నేను ఒక్కడనే బ్రెయిన్ లో ఉన్నది అంత టక్కుని చెప్పేసి కట్ చేసేసి రికార్డ్ అప్లోడ్ చేసేయడమే. సో మీరు ఓకే అంటే నేను చేస్తాను. లేదు మాకు హై ప్రొడక్షన్ వాల్యూలే కావాలి భయ్యా, ఇవన్నీ ఏంటి నీ మొక్కను చూడలేకపోతున్నాము, సో నువ్వు మంచిగానే చెయ్యి అంటే అట్లా కూడా చేద్దాము. బట్ దాంట్లో టైం పడుతుంది. ప్రతి వీడియోకి ఎంత లేదన్నా ఒక 2-3 రోజులు పడుతుంది. అవైతే ఖచ్చితంగా వస్తే ఎట్లయినా. బట్ ఈ గ్యాప్ లో ఏమైనా ఫిల్లర్ వీడియోలు కావాలంటే చెప్పండి. మీరు చెప్పండి ఈ ఫార్మాట్ ఎట్లా అనిపించిందో కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కింద. సో దిస్ ఈస్ బ్లడ్ బార్డర్స్ డిజైన్డ్ బై రాల్ఫ్ పీటర్స్. ఇది ఈ రోజు అమెరికా యొక్క స్టేటెడ్ పాలసీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.